హాయ్ నమస్తే. నేను ఈరోజు ఎంతో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి పిల్లలకి ఇంపార్టెంట్ టాపిక్, ఎడ్యుకేషన్‌కి ఇంపార్టెంట్ టాపిక్ అని తీసుకొచ్చాను. అదేనంటే ఎడ్యుకేషనల్ లోన్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దానివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. కాన్సెప్ట్‌కి వెళ్ళే ముందు నా ఛానల్‌లో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి ఇంకొకరికి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు. అలాగే ప్లీజ్ నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈ ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ మనకి ఎప్పటినుంచో ఉన్నప్పటికీ దీని గురించి మినిమం నాలెడ్జ్ లేక చాలామంది కూడా దీన్ని యూజ్ చేసుకోలేకపోతున్నారు. సో అందుకోసం నేను దీనికోసం ఉన్న మినిమం ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటానండి. సో మనకి యాక్చువల్గా ఇది మన గవర్నమెంట్ అనేది ఎడ్యుకేషనల్ లోన్ అనేది 7.5 ల్యాక్స్ వరకు ఇస్తుంది. ఇది మనకి ఇంజనీరింగ్, మెడిసిన్, అలాగే డిగ్రీ, ఇంకా కొన్ని స్పెషల్ కోర్సెస్కి ఈ ఫెసిలిటీ అనేది కల్పించడం జరిగింది. ఈ పథకం కింద ఒక్కొక్క విద్యార్థికి ఒక 7.5 ల్యాక్స్ వరకు కూడా మనకి లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లోన్ అనేది మనకి మినిమం వడ్డీ కానీ, లేదంటే కొన్ని సిచ్యువేషన్స్లో వడ్డీ లేకుండా కూడా మనకి ఆ లోన్ రావడం అనేది జరుగుతుంది. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనం ఈ లోన్ తీసుకొని మన స్టడీ అంతా కంప్లీట్ అయిన తర్వాత 14 ఇయర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ వడ్డీ సబ్సిడీస్కి ఇందుకు వచ్చినట్లయితే మనకి విద్యార్థులకి మొత్తం ఒక 7% వరకు వడ్డీ అనేది రాయితీ లభిస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం కింద 3% వడ్డీ సబ్సిడీ ఉంటుంది. అలాగే మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి అడిషనల్గా 4% వడ్డీ అనేది సబ్సిడీ దొరుకుతుందన్నమాట. ఇంకా మనకి లోన్ వివరాలు, దరఖాస్తు విధానంలోకి వెళ్ళినట్లయితే దీని యొక్క అర్హత వచ్చేసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. అలాగే గుర్తింపు పొందిన సంస్థలో ప్రవేశం పొంది ఉండాలి. ఇంకా ఆదాయ పరిమితి వచ్చేసి వాళ్ళ కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసి 4 లక్షల లోపు ఉండాలి. వారికి పీఎం విద్యాలక్ష్మి నిబంధనల ప్రకారం ఇది వర్తిస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఆన్లైన్ దరఖాస్తు విధానం గురించి చూసినట్లయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు దాని యొక్క పోర్టల్ ఉంటుంది, www.vidyalakshmi.co.in ద్వారా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత అభ్యర్థులకు బ్యాంకుకి దరఖాస్తు పంపబడుతుంది. సో లోన్ ఆమోదం పొందిన తర్వాత, అంటే లోన్ అనేది మనకి శాంక్షన్ అయిన తర్వాత ఆ అమౌంట్ అనేది డైరెక్ట్గా ఆ విద్యార్థి చదువుతున్నటువంటి కాలేజ్కి డైరెక్ట్గా ఈ గవర్నమెంట్ వాళ్ళు అనేది జమ చేయడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ వల్ల ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళ చదువుకి ఎటువంటి ఆటంకం రాకుండా ఉండడం కోసం మన గవర్నమెంట్ ఈ స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎవరైతే ఎడ్యుకేషన్ కోసం మనీ లేక బాధపడుతున్నారో తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరిన్ని ఇన్ఫర్మేటివ్ అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా ఫాలో అయ్యి ఈ వీడియోని ఇంకొకరికి షేర్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి కూడా వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.